నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కోరుకొండ మండలం దోసకాయలపల్లి రైతు సహకార సంఘం 3-మ్యాన్ కమిటీ గురువారం పదవీ బాధ్యతలను స్వీకరించింది. చైర్మన్గా సూదిన గంగాధర్, డైరెక్టర్లుగా గల్లా శ్రీను, కర్రీరాజు బాధ్యతలను స్వీకరించారు. సొసైటీ సీఈఓ వారి చేత బాధ్యతలు స్వీకరణ సందర్భంగా రిజిస్టర్లో సంతకాలు తీసుకున్నారు. ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకు అత్యంత ఆప్తులు, గుడి గ్రామస్తులు, సీనియర్ నాయకులు మరియు సీనియర్ సొసైటీ అధ్యక్షులు కూడా 3వసారి సొసైటీ అధ్యక్షులుగా నియమించబడిన కంటే కేశవరావు గారిని మా గౌరవార్థం మేము ఈ సభని వారి చేతుల మీదుగా నిర్వహించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున దోసకాయలపల్లి గ్రామంలో ఇక్కడ లోకల్ పిఎస్సిఎస్ సొసైటీకి గాను గంగాధర్ గారు అలాగే ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పొద్దున్న కాటవారం, ఇప్పుడు ఇది సాయంత్రం మళ్ళీ వంగల్పూడి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రమాణ స్వీకారాలు చేస్తున్నాం. ఈ సొసైటీ వ్యవస్థ కనుక తీసుకున్నట్లయితే ప్రైమరీ అగ్రికల్చరల్ సొసైటీస్ గడిచిన 5 సంవత్సరాలు ఏదైతే జగన్ గవర్నమెంట్ ఉందో అప్పుడు ఇచ్చినటువంటి ఎవరైతే చైర్మన్ గానో లేకపోతే ఉద్యోగులుగా చేశారో అనేక సొసైటీల్లో అవకతవకలు అనేవి జరిగినాయి. ఇప్పుడు
వాటి రిపోర్ట్స్ ఏవైతే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఉన్నాయో రిపోర్ట్ 51s అవి ఇప్పుడు వస్తున్నాయి. వెదిల్పల్లిలో దాదాపు 1,60,00,000 గాను, శ్రీరంగపట్నం దాదాపు 1,40,00,000 గాను, అలాగే ఇతర సొసైటీల్లో కూడా కొన్ని అవకతవకలు జరిగాయి అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. ఇన్వెస్టిగేషన్ చేసి నిర్ధారిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవరినైతే మనం నామినేట్ చేస్తున్నామో ఈ పదవులకి, వారు కొంచెం సమాజంలో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, కొంచెం బాధ్యత గల పౌరులుగా ఉంటే ఆ సొసైటీలు బాగుంటున్నాయి. ఎక్కడెక్కడైతే కొంచెం అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకత్వం కానీ, లేకపోతే అక్కడున్న ఉద్యోగస్తులు కానీ వారు కొంచెం అలసత్వం ప్రదర్శిస్తే మాత్రం అక్కడ అవకతవకలు ఎక్కువగా ఉంటున్నాయి. పెద్ద పెద్ద అంటే ఒక్కొక్క సొసైటీలో ₹1,00,00,000 పైన అంటే కొంచెం సీరియస్ మ్యాటర్ ఇది. సో అటువంటివి జరుగుతున్నాయి కాబట్టి మా పార్టీ తరఫున ఈసారి కూటమి ప్రభుత్వం తరఫున ఎవరికైతే నామినేట్ చేస్తున్నామో ఆ గ్రామంలో పెద్దలందరినీ, రైతులందరినీ కూర్చోబెట్టి మీరు సజెస్ట్ చేయండి అని చెప్పేసి వారి ద్వారానే ఎవరైతే ఈ సొసైటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ గంగాధర్ గారు లాంటి వారిని నామినేట్ చేయడం జరిగింది. అంతా కొంచెం నామినేటెడ్ ప్రాసెస్ అయినప్పటికీ ఒక విధంగా వారి సూచనల మేరకే రైతులు ఎవరైతే సొసైటీ మెంబర్స్ ఉంటారో వారి సూచనల మేరకే ఈ అభ్యర్థులందరినీ మేము ప్రకటించడం జరిగిందని మీ అందరికీ